ఈరోజు 5th, 6th, 7th మన ఐటెక్స్లో ఈటీటెక్ ఆధ్వర్యంలో అదేవిధంగా మరి బ్రెయిన్ ఫ్రీడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క 3 రోజులకు సంబంధించినటువంటి ఎక్స్పో ఏదైతే నిర్వహించుకున్నామో ఇది ముఖ్యంగా బడ్జెట్ స్కూళ్లకు, అప్కమింగ్ స్కూళ్లకు, అదేవిధంగా కొత్తగా స్కూళ్ళు ప్రారంభించాలనుకుంటున్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్కు, స్టార్టప్స్కు చాలా ఉపయోగపడే విధంగా దేశంలో, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆధునికమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టము, న్యూ టెక్నాలజీ, మరి న్యూ మెథడ్స్లో ఏ రకంగా మనము మంచి విద్యను ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుకూలంగా మన ప్రాంతాలలో ఏ రకంగా ఇవ్వవచ్చు అనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎక్స్పో చాలా అద్భుతంగా ఈరోజు జరిగింది. మరి దీంట్లో అవార్డ్స్ ఇవ్వడం కానీ అనేక రకాలుగా వచ్చినటువంటి డెలిగేట్స్కు మరింత క్లారిటీ ఇవ్వడం కోసము, మరింత అవగాహన కల్పించడం కోసము, మరింత అవేర్నెస్ తీసుకురావడం కోసము ఏవైతే వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉన్నారో ఎన్జిఓస్ కావచ్చు, అనేక రకాల ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నటువంటి అనేక రకాల ఎంటర్‌ప్రెన్యూర్స్ తమ స్టాల్స్ ద్వారా కూడా మరి అందరికీ ఉపయోగపడేటువంటి మరి వివరాలు, విశేషాలు, వస్తువులు, న్యూ టెక్నిక్స్, న్యూ టెక్నాలజీ మనకందరికీ అందించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది నాకు మరి సంతోషంగా ఉంది. మీకు కూడా ఇది చాలా ఉపయోగపడదనే పడుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మరి బ్రహ్మం గారు కావచ్చు కాన్ఫరెన్స్లో, అదేవిధంగా పెద్దలు మసూదన్ గారు కావచ్చు, రమేష్ రావు గారు కావచ్చు, రాఘవేంద్ర రెడ్డి గారు కావచ్చు, లేక ఉమామహేశ్వరరావు గారు, సయ్యద్ అహ్మద్ గారు, రఘు గారు, ఇంకా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా మారుతున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సిస్టంలో రానున్న రోజుల్లో మన విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కాదు, విదేశాల విద్యార్థులు భారతదేశానికి వచ్చేటువంటి పరిస్థితి ఎంతో దూరంలో లేదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం అనేక దేశాల్లో మరి వాళ్ళను బతిలాడుకొని వీసాలు తీసుకొని ఆయా దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులు కానీ, ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ, ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి శాంతి భద్రతల పరిస్థితులు కానీ, ఇవన్నీ ఒకసారి మనం పరిశీలించినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి స్టెబిలిటీ, అది పొలిటికల్ స్టెబిలిటీ కానీ, లేక అడ్మినిస్ట్రేటివ్ స్టెబిలిటీ కానీ, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, లేక ఈరోజు మరి ఎకనామికల్ ఆర్థిక పరిస్థితి కానీ, అన్ని రకాలుగా ఈరోజు మనము చాలా ముందున్నాము. కాబట్టి రానున్న రోజుల్లో నేను ఏదైతే న్యూ టెక్నాలజీ ప్రపంచంలో ఉందో ఎడ్యుకేషన్ సిస్టంలో నూతన ప్రమాణాలు ఏవైతున్నాయో అన్నీ కూడా మన దేశంలోనే ప్రవేశపెట్టి మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడే చదువుకునే విధంగా అన్ని రకాల వ్యవస్థలు మనం ఏర్పాటు చేయాలి. ఎవరు కూడా ఇతర దేశాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. రోజుల తరబడి, సంవత్సరాల తరబడి వీసాల కోసం ఎదురు చూస్తూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆయా దేశాల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన దేశంలోనే మనకు కావలసినటువంటి ఎడ్యుకేషన్, విద్య మరి అందుబాటులో ఉండాలి. ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అనేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, అనేక యూనివర్సిటీస్ కూడా ఈరోజు భారతదేశంలో వస్తూ ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింతగా వస్తాయి. కాబట్టి దయచేసి ఆ రకమైనటువంటి ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి విద్య మన దేశంలో మీరందరూ కూడా అందించేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. దానితో పాటు మన దేశంలో
భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానము, భారతీయ చరిత్ర, భారతదేశానికి సంబంధించినటువంటి ప్రముఖుల వివరాలు, ఈ దేశంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడ ఉండవు. కాబట్టి ఏ రకంగా తీసుకున్నా మన దేశం అన్ని రకాలుగా ముందుకెళ్ళేటువంటి మంచి భవిష్యత్తు ఉండేటువంటి దేశం మన దేశం. కాబట్టి మనమందరం కూడా, నేను ఈరోజు స్కూల్ మేనేజ్మెంట్స్ను, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ను, ఇక్కడ స్టాల్స్ పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నాను, మరి ఎక్స్పోలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో ఆ రకంగా ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు దేశంలో ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 33 సంవత్సరాల తర్వాత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, మన కస్తూరి రంగన్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఒక మంచి నూతన విద్యా విధానం మన దేశానికి ఇవ్వడం జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి మాతృభాషలు పరిరక్షించేటువంటి విషయం, మన సంస్కృతిని పరిరక్షించుకుంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఒక మంచి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈ దేశంలో రావడం జరిగింది. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు మంచి భావి భారత పౌరులను తయారు చేసేటువంటి కార్యక్రమం, ఈ దేశానికి ఉపయోగపడేటువంటి సైంటిస్టులు కావచ్చు, ఈ దేశ రక్షణకు ఉపయోగపడేటువంటి మరి అనేక రకాల సోల్జర్స్ని కావచ్చు, ఈ దేశ అభివృద్ధి కోసం కావాల్సినటువంటి మరి అనేక రకాల శాస్త్రజ్ఞులను కావచ్చు, మీరు తయారు చేసే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిందిగా కోరుకుంటూ, కొంతమంది మన దేశంలో కొంతమంది వ్యక్తులు దేశ వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంటారు. వాళ్ళంటి వాళ్ళకు కూడా మీరు బ్రెయిన్ ఫీడ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి వ్యక్తులకు కూడా మంచి దేశ అభివృద్ధికి కావలసినటువంటి ఆలోచన ఇచ్చే విధంగా బ్రెయిన్ ఫీడ్ వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళని కూడా మార్చాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. మన హైదరాబాద్ నగరము రానున్న రోజుల్లో మరి ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలో రానున్న రోజుల్లో కూడా హెల్త్కి సంబంధించి, సాఫ్ట్వేర్కి సంబంధించి, ఫార్మాకి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి చాలా ముందున్నాము. రానున్న రోజుల్లో ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా చాలా ముందుండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్ ఈరోజు హైదరాబాదు ఆ రకంగా రావాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి అందరికీ ధన్యవాదాలు.